మరొక లేఖ తీసుకుందాం. రాణిగారు తిరుపతి నుంచి రాస్తున్నారు. స్త్రీలు కాళ్ళకు పసుపు ఎందుకు రాసుకుంటారు తెలియజేయగలరా? పసుపు వాడకం అనేది భారతీయుల యొక్క జీవన విధానంలో ఉండటం కారణంగా అనేక రకాలైనటువంటి వ్యాధులు రాకుండా మనం ఇంతకాలం రక్షించుకున్నాం. మధ్యకాలంలో ఇది ఉపయోగపడేది కాదు, పైగా హానికరము అని కొన్ని రకాలైనటువంటి పరిశోధనలు చెప్పిన తర్వాత పసుపు వాడకాన్ని తగ్గించడం జరిగింది. మనం ఆహారంలోనూ తీసుకుంటాం, అలంకారంలోనూ తీసుకుంటాం. ఈ అలంకారం ఒంటికే కాదు, ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేసుకుంటాం. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఆలోచించి చూసినట్టయితే దాని ప్రయోజనాన్ని బాగా తెలుసుకున్నటువంటి విదేశీయులు పేటెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు అన్నది మనకు అర్థమైతే దీని విలువ ఏమిటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు తక్కువ కానీ కొద్ది రోజుల క్రితం దాకా ఆడవాళ్ళు వంటిళ్లల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు తడిలోనే తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా కొంత ఉందనుకోండి, పూర్వం అంత కాదు. వంట చేస్తూ ఉంటే నీళ్లు కింద పడడం, కాళ్ళు నేల తడవడం, తడి నేల మీద కాళ్ళు పెట్టి పనులు చేయడం జరుగుతూ ఉండేది. అందులో వర్షాకాలం అయినట్టయితే బురదలోనూ తడిలోనూ తిరిగి తిరిగి కాలి వేళ్ల మధ్య పాచిపోతూ ఉండేది. ఆ తర్వాత అది ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దాకా దారితీసేటటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. మా చిన్నతనాల్లో కూడా మేము చూసాం చాలామందికి పల్లెటూళ్ళల్లో బురదలో తిరిగి వర్షాకాలం వచ్చేటప్పటికల్లా కాళ్ళు పాచిపోవడం అన్నది. అది పాచిపోకుండా ఉండాలి అంటే వేళ్ల సందుల దాకా వెళ్ళేటట్టుగా పసుపు రాచుకుంటే తగ్గుతుంది. ఈ పని ఆరోగ్య ప్రకారం కాలికి పసుపు రాచుకుంటే మంచిది అంటే ఎంతమంది చేస్తారండి? ముఖ్యంగా ఆడవాళ్ళకి తమ ఆరోగ్యం బాగా నిర్లక్ష్యం చేయడం అలవాటు. అందులోనూ కోడలు శ్రద్ధ తీసుకుంటే అత్తగారు ఏమిటి అని ప్రశ్నేసే అవకాశం కూడా ఉంది. అందుకని ఈ పని అత్తగారే చేయించే ఏర్పాటు చేశారు మన వాళ్ళు. అమ్మాయి కాలికి పసుపు రాచుకుంటే ఆ అబ్బాయికి ఆయుర్దాయం ఎక్కువ. కొడుకు ఆయువు మీద ఇష్టం ఉన్నటువంటి అత్తగారు కోడల్ని పసుపు రాచుకో, స్నానం చేసి వచ్చావు అని చెప్పి వెంటనే బలవంతం చేస్తుంది. అంటే భర్త ఆయుర్దాయంతో ముడిపెట్టడం వల్ల అత్తగారు ప్రోద్బలం చేస్తుంది. ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాచుకుంటారు. కాలి వేళ్ల మధ్య పాచిపోకుండా కాలి యొక్క సౌందర్యాన్ని చక్కగా కాపాడుతూ, ఇంకా చెప్పాలంటే పగుళ్ళు కూడా తగ్గుతాయి పసుపు రాచుకుంటే. ఇప్పుడు మనకి దొరికే పసుపు గురించి నేను గట్టిగా మీకు చెప్పలేను కానీ పూర్వకాలం ఇళ్లల్లో కొట్టుకున్నటువంటి పసుపు అలా మూత తీస్తే ఘాటు వాసన వచ్చే పసుపు ఉందే, ఆ పసుపు కనుక రాచుకున్నట్టయితే పగుళ్ళు తగ్గుతాయి, పగుళ్ళల్లోంచి రక్తం కారడం తగ్గుతుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అందుకని ఆడవాళ్ళని తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాచుకోమని చెప్పారు. చూసారా, ఆరోగ్యం, అందం, సంప్రదాయం, అత్తగారి అనుమతి, ఇన్నింటిని జోడించి ఆడవాళ్ళకి కాళ్ళకి తప్పనిసరిగా పసుపు పూసుకోమని చెప్పడం జరిగింది. ఇది మన సంప్రదాయాల్లో ఉన్నటువంటి విశిష్టత అండి. పైకి ఒకట్లాగా కనిపించినా అందులో అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి.